సబ్మిట్ చేయటం జరిగింది. ఈ సాక్ష్యాధారాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఎఫ్ఐఆర్ ఈ రకంగా మారుతూ ఫైనల్ గా అన్ని సాక్ష్యాధారాలతో నమోదు చేసి కేసు ఫైనల్ చేశారు. దీన్ని ఖచ్చితంగా రాజకీయ కక్ష అని చెప్పి వీళ్ళు ఎలా మాట్లాడతారు? అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు, ఒక కుటుంబం 2 బిడ్డలు నడి రోడ్డు మీదకి వచ్చేసింది ఆ కుటుంబం. కనీసం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మరి నిందితుల తరపున ఉంటారు, పాపం చిన్నపిల్లోడు అన్నారు కదా, ఆ కుటుంబ పరామర్శించడానికి వెళ్ళలేకపోయారు. మీరు అన్నట్టుగా ఏ మహిళలు, మరి ఇది మహిళల గురించి ఇంతలా మాట్లాడుతున్నారు. మరి ఎందుకు వరద కళ్యాణి గారు కానివ్వండి, మరి విడుదల రజనీ గారు కానివ్వండి, వీళ్ళు ఎవరో కూడా మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ ఆ కుటుంబానికి మేము ఉన్నాము అని చెప్పి భరోసా కూడా కల్పించడానికి వెళ్ళలేకపోయారు. అంటే ఇంకోటండి, ఆయన మాట్లాడుతున్నారు నిన్న ధర్మాన ప్రభుత్వం భరోసా కల్పించాలి. మరి ఇక్కడికి వచ్చి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఊరికే కాదు. మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడారా? ఒక నిమిషం క్లారిటీ తీసుకుందాము. వెంకటేశ్వర గారు ఒక నిమిషం, మీరు అడిగిన దానికి ఆన్సర్ చేస్తున్నారు, మనం ఓపికగా వినాలి. బాధ్యతలో ఉన్న ప్రభుత్వం ప్రతిపక్షాలను ప్రశ్నించడం ఏంది? ప్రభుత్వానికి సమాధానాలు చెప్పడం మాత్రమే ఉంది. ప్రతి రాష్ట్రంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ కి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరు ప్రశ్నించడం ఏందమ్మా? మీరు ప్రశ్నించడం ఏంది? మీకు షేమ్ గా లేదు? మేము పోయి ఆదుకోవాలా? అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? చూస్తూ కూర్చుంటుందా? ప్రభుత్వం సోద్యం చూస్తూ కూర్చుంటుందా అంట? అధికారంలోకి వచ్చింది మరి చనిపోయిన ప్రాణాలు ప్రతిపక్షాలన్నప్పుడే మీరు అధికారంలో ఉన్నారా? అధికారంలో లేరా? మీరు పరిపాలిస్తున్నారా? కష్ట సాధించుకుంటున్నారా? అసలు మీరు చెప్పే మాట్లాడు. అసలు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని తలుచుకోకుండా ఏ రాష్ట్రంలో ఏమన్నా జరగని ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నట్టున్నారు. కానీ జరగకుండా చూసుకుంటాము. అమ్మా మీరు చెప్పాల్సిన సమాధానాలు చెప్తున్నానండి. జరగకుండా చూసుకుంటాము, అది చేయాల్సిన బాధ్యత మాదే, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మాదే అని చెప్పి ప్రభుత్వం చెప్పాలి. ప్రతిపక్షం ఎందుకు బాలేదు? ప్రతిపక్షం ఎందుకు ఆదుకోలేదు? అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? పరిపాలనలో ఎదుర్కొన్నట్టు మీరు ఎందుకు అధికారం తెచ్చుకున్నట్టు? ప్రతిపక్ష వైపు మీరే చూస్తున్నారు. ప్రతిపక్ష వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? చెప్పండి. బాధ్యత కుటుంబానికి భరోసా కల్పించాల్సింది పోయి సిద్దిరి అప్పలరాజు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను ప్రాణానికి వెలగట్టాడా? సిద్దిరి అప్పలరాజు గారు 1,00,000 రూపాయలు చట్టపరమైన చర్యలు సక్రమంగా తీసుకోమని